ఒక యజమాని దగ్గర 2 కుండలు ఉంటవి. అందులో ఒకటి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇంకొకటి పగిలిపోయి ఉంటది. ఈ 2 కుండలను నది దగ్గర తీసుకొని రోజు అతను ఇంటి దగ్గరికి నీళ్ళు తీసుకొని వచ్చేవాడనమాట. అయితే ఇందులో పగిలిపోయిన కుండ నుంచి నీళ్లు కారిపోతూ ఇంటికొచ్చేసరికి సగమే ఉండేవి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. రోజులు గడిచిపోతవి. కుండ అనుకుంటది, నా వల్ల నీళ్ళన్నీ పోతున్నవి. ఇంటికొచ్చేసరికి సగమే ఉంటున్నవి. ఎలా అనేసి బాధపడుతూ ఓసారి యజమానితో అంటది, నన్ను చూసుకో ఒకసారి. నేను పగిలిపోవడం వల్ల నీళ్ళన్నీ కింద పడిపోతున్నవి. నా వల్ల ఉపయోగం లేదు అనేసి బాధపడుతుంటది. అప్పుడు యజమాని అంటాడు, ఒకసారి నువ్వు మనం వెళ్ళే మార్గం చూసినావా అనేసి అడుగుతాడు. అప్పుడు కుండ తిరిగి చూస్తుంది. చూసేసరికి ఆ దారిలో మొత్తము పూలు అనేవి వికసిస్తూ కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు యజమాని అంటాడు, నువ్వు పగిలిపోయినవని నీ నుంచి నీళ్లు కారిపోతున్నాయని నేను గమనించి ఆ మార్గంలో నేను విత్తనాలు చల్లినాను. అప్పుడు ఇవి ప్రకాశవంతంగా వికసిస్తూ ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్తాడు. దీనిలో సందేశం ఏంటంటే, మనలో లోపం ఉందని ఎప్పుడూ బాధపడొద్దు. ఎవరికో ఒకరికి ప్రయోజనం అనేది కలుగుతుంది. సో ఏంటంటే మనలో లోపం ఉందని మన విలువని మనం ఎప్పుడూ తక్కువ చేసుకొని బాధపడొద్దు. మన ద్వారా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి నాలో ఈ లోపం ఉందని బాధపడుతూ ఎవరు కూర్చోకండి. మన ద్వారా ఎవరికో ఒకరికి ఉపయోగం కలుగుతుంది.